వెళ్దాం మళ్ళీ. ఎస్ మధు, సో అసంతృప్తి నేతల సంగతి ఏంటి? ఆల్రెడీ ఒకవైపు అట్టహాసంగా సామాజిక వర్గాల వారీగా సమతుల్యతను పాటించి మంత్రివర్గంలో చోటు కల్పించాం, ఇటువంటి మంత్రివర్గ కూర్పు ఎక్కడా లేదు, మేము ఇక్కడ ఇద్దరి 3 స్థానాల్లో ఈ 2 మాల సామాజిక వర్గం నుంచి ఒకరికి, మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరికి, బీసీ నుంచి ఒకరికి ఇచ్చామని చెప్పి చాలా కరాఖండిగా అట్టహాసంగా గర్వంగా చెప్పుకుంటుంది కాంగ్రెస్. కానీ ఇక్కడ బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. బుజ్జగింపుల సంగతి ఏంటి? సుదర్శన్ రెడ్డిని ఆల్రెడీ బుజ్జగించినట్టు తెలుస్తోంది. మిగిలినటువంటి నేతల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా బుజ్జగించబోతున్నారు? వాళ్ళ యొక్క వర్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సుదర్శన్ రెడ్డి దగ్గరికి ఇంటికి వెళ్ళారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళంతా బుజ్జగించే ప్రయత్నం చేశారు. మిగతా వారిని కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అవకాశం కోసం ఎదురు చూసిన ప్రేమ్ సాగర్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న సాయంత్రమే ఆయనకు దాదాపు కన్ఫర్మేషన్ రావడంతో ఆయన పేరు ఉండట్లేదని తెలియడంతో సన్నిహితులతో ఆయన సమావేశమైనట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయనను సంప్రదించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. మరొక నేత ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈయన కూడా క్యాబినెట్లో బెర్త్ ఆశించారు. తర్వాత ఆయనను సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. అదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎస్టీ సామాజిక వర్గం బాలు నాయక్ కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో అప్పుడు మరి ఆయన కూడా ఆశిస్తూ ఉన్నారు, ఆయన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత మైనారిటీ నుంచి ఏకైక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ సంబంధించి దాదాపు మైనార్టీకి అవకాశం దక్కితే ఆయన మంత్రివర్గంలో ఉంటారనేటువంటి చర్చ సాగింది. కాకపోతే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఏదైనా శక్తి అడ్డుకుంటుంది అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది. దానికి రీజన్ ఈ మధ్యకాలంలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడమే ప్రధానమైనటువంటి రీజన్ అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వినిపిస్తూ ఉంది. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అమీర్ అలీ ఖాన్కి మంత్రివర్గంలో అవకాశం దక్కకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుల్లో కూడా ఉంది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ 3 ఖాళీలు ఉన్నాయి, 3 జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డితో పాటుగా మైనార్టీని ఫుల్ఫిల్ చేయాలి. ఆల్రెడీ వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు పేరు పక్కకు పెట్టేయబడింది కాబట్టి మదన్ మోహన్ రావు పేరు తెర మీద తీసుకునే అవకాశం ఉందా? ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ రంగారెడ్డి నుంచి కూడా మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటివరకు వచ్చిన దాంట్లో 6లో 3 ఆల్రెడీ కూడా ఓసీలకి అవకాశం దక్కలేదు. దాంట్లో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాల నుంచి అవకాశం దక్కలేదు ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ దాంట్లో. కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డి పేరు రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకునే అవకాశం ఉందా? మైనార్టీలో నుంచి ఎవరి పేరు తెర మీదకి రాబోతోంది? 3 ఖాళీని ఎలా ఫుల్ఫిల్ చేయబోయే అవకాశం ఉంది? ఇంకా ఎంత సమయం పట్టచ్చు? ఈ 6లో 3కే సుమారుగా 7.5 కాలం పట్టింది. ఇంకా 3ని పూర్తి స్థాయి మంత్రివర్గం చేపట్టాలంటే ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఎగ్జాక్ట్లీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగతా 3 క్యాబినెట్ బెర్తులను ఫుల్ఫిల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. క్యాబినెట్ విస్తరణ కోసం చాలామంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలపైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు పూర్తయ్యాయో క్యాబినెట్ విస్తరణ అప్పుడు మిగతా 3 ఖాళీలు పూరించే అవకాశం ఉంది. దాంట్లో మైనారిటీ కోటా నుంచి దాదాపు ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ అలీ ఖాన్ పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి మల్లెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఇలా పలువురు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇద్దరిట్లో మరి ఎవరిని అవకాశం కలుగుతుంది చూడాలి. లేకపోతే కొన్ని ఈక్వేషన్స్ మార్చే పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. చీఫ్ విప్ పోస్ట్ ఖాళీగా ఉంది. చీఫ్ విప్ పోస్ట్ ఎవరికైనా కట్టబెట్టే అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. ఒకవేళ హైదరాబాద్ నుంచి తీసుకుంటే మైనారిటీకి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి తీసుకుంటే ఆల్రెడీ పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆయనను బుజ్జగిస్తూ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ క్రైటీరియా కింద తీసుకుంటే అక్కడ మదన్ మోహన్ రావుకి అవకాశం దక్కే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావును దాదాపు పక్కన పెట్టారు కాబట్టి నెక్స్ట్ కోటాలో మదన్ మోహన్ రావుకి దాదాపు బెర్తు ఖరారయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏఐసీసీ అధిష్టానంతో కూడా సన్నిహితంగా ఉంటారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి రాహుల్ గాంధీ కోసం పనిచేశారు. ఆయన రాహుల్ గాంధీ టీం కోసం పనిచేశారు మదన్ మోహన్ రావు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారు. ఏఐసీసీ పార్టీ నేతలతో చాలా సఖ్యతతో ఉంటారు, క్లోజ్గా ఉంటారు.